సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో అనధికార వ్యక్తులు సంఘాలు ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలతో పాటు సిఐటియు తదితర ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జువ్వల రాంబాబు, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు వై భాస్కర్, సిఐటియు నాయకుడు బి పవన్ మాట్లాడారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులు అనధికార ప్రవేశాల నివారణ పేరుతో జారీ చేసిన సర్క్యులర్ను రద్దు చేయకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల సంక్షేమాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వం వారి సమస్యలను వెలుగులోకి తెచ్చే విద్యార్థి సంఘాలను హాస్టళ్లకు దూరం చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా వారు అభివర్ణించారు. ఈ వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో, వాటి పరిష్కారం కోసం పోరాడి విజయాలు సాధించడంలో విద్యార్థి సంఘాలు చారిత్రక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. సమావేశంలో ఇతర నాయకులు బి పూర్ణిమారాజ్, దువ్వాడ రాజా, జ్యోతి, న్యాగ చైతన్య, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చి చదువుకోవడానికి కాలేజీలు, స్కూల్స్కి వచ్చి హాస్టల్స్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళని చాలా వరకు ఎక్కువ మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదో మేము గవర్నమెంట్ సొమ్ము ఇది, మేము ఏదో పెడుతున్నాం, మీరు తినాలి, మీరు ఏం అడగటానికి వీల్లేదు అనే ధోరణిలో ఉంటారు. కానీ పిల్లలకి విద్యా హక్కు చట్టం ప్రకారం అది హక్కు. అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కింద డౌట్ రిడన్గా ఉన్న పిల్లలందరికీ కూడా సరైన ఆహారం అందించి వాళ్ళు చదువుకోవడానికి ఒక మంచి వాతావరణం కలిగజేసే కోసం సాంఘిక సంక్షేమ హాస్టల్స్ని ఏర్పాటు చేశారు. అలాంటి హాస్టల్స్ మీద ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం అనేది సరైనది కాదు. అందుకని ఈ జీవోని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము మా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే కాలంలో అందరినీ కూడా సమీకరించి దీని మీద ఈ జీవోని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకునేలాగా మేము ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. హాస్టల్స్లో సరైన వాష్రూమ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ లేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్లో కనబడుతూ ఉంది. అదేవిధంగా హాస్టల్ మెస్ ఛార్జీలు రోజుకి 54 రూపాయలు. ఈరోజు ఒక రోజుకి 54 రూపాయలతో మెస్ ఛార్జీలు ఏ విధంగా విద్యార్థికి సరిపోతాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలాంటి సమస్యలను అడుగుతూ ప్రశ్నిస్తూ విద్యార్థులను కలుపుకొని మేము ముందుకు వెళ్తూ ఉంటే ఈరోజు ప్రజా సంఘాలను కానీ, మీడియా మిత్రులను కానీ, విద్యార్థి యువజన సంఘాలను కానీ హాస్టల్లోకి ఎంట్రీ లేదనడం సరైనది కాదు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. సోమవారం నాడు ప్రతి జిల్లాలో విద్యార్థి యువజన ప్రజా సంఘాలు, మీడియా మిత్రులతో కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తాము. అదేవిధంగా అధికారులకు కూడా వినతి పత్రాలు ఇస్తాము. తక్షణం ప్రభుత్వం స్పందించి సర్క్యులర్ రద్దు చేయాలా, లేని పక్షాన కమిషనర్ని కమిషనరేట్ ముట్టరిస్తామని చెప్పేసి పిలుపునిస్తాము. ప్రభుత్వం సంక్షేమ హాస్టల్స్కి వసతులు, భోజనానికి సంబంధించిన మెస్ ఛార్జీలు పెంచకుండా, సిబ్బంది లేకుండా హాస్టల్స్ అన్నింటినీ నరకకోపాలుగా మారుస్తూ ఉన్నాయి. ఎన్నికల ముందేమో హాస్టల్స్ అన్నింటినీ మెరుగుపరుస్తాం, సాంఘిక సంక్షేమం మా అభివృద్ధి అని చెప్పి హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు మీడియా రాకూడదు, విద్యార్థి సంఘాలు రాకూడదు, ప్రజా సంఘాలు రాకూడదు అని చెప్పడం అంటే ఈ సమస్యలన్నింటినీ తొక్కుపెట్టాలని చూడడం తప్ప ఈ సమస్యలను పరిష్కారం చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా కనిపించట్లేదు. కాబట్టి ఈ సర్క్యులర్ని వెంటనే రద్దు చేయాలని, సంక్షేమ హాస్టల్స్, సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులకి మెస్ ఛార్జీలు పెంచాలని, అక్కడ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, రాజమండ్రి నగరం లాంటి అనేక పట్టణాల్లో విద్యార్థుల సంఖ్యకి హాస్టల్ ఏమాత్రం సరిపోవట్లేదు, అదనంగా రెట్టింపు భవనాలను కేటాయించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. లేని పక్షంలో ఆందోళన కూడా మేము సిద్ధపడతామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం.